అందరికీ వందనాలు. ఎవడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరాడు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మొత్తం మాట్లాడతారు. ఇది నిమిత్తం లోకాసువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేరు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని శనిని సేవింపలేరని చెప్పాను. ఇక్కడ ఒక పనివాడు ఉన్నాడు, ఇద్దరు యజమానులు ఉన్నారు. ఈ ఇద్దరు యజమానుల్లో ఒకరిని ద్వేషించును ఒకరిని ప్రేమించును. ఆ పనివాడని చెప్పబడుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక కంపెనీ ఉంటే అందులో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ 4, 5, 10 మంది ఎంతమంది ఉంటారు. అలాగే ఒక వ్యాపారం చేస్తే పార్ట్నర్షిప్ చేస్తారు, 2, 3 కలిపి పని వాళ్ళతో పని చేయించుకుంటారు. వాళ్ళని ప్రేమించరా పని చేసిన వాడు ప్రేమిస్తాడు కదా. మరి ఇక్కడేం చెప్పబడుతుంది, ఇద్దరు యజమానులకి పనివాడు ఉంటే వాడు ఒకరిని ద్వేషిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడని చెప్పబడుతుంది. ఎందుకు ఇద్దరిని ప్రేమించలేదు అంటే ఇక్కడ పనివాడు అంటే ఎవరు, ఆ ఇద్దరు యజమానులు అంటే ఎవరు. ఇక్కడ పనివాడు అంటే నువ్వు నేను మనందరం కూడా పనివాళ్ళమే. అయితే ఇక్కడ ఇద్దరు యజమానులు అని చెప్పబడుతుంది. ఈ ఇద్దరు యజమానులు ఎవరంటే ఒకడు పరలోకం, రెండోది ఈ భూలోకం. ఇది ఇద్దరిని కూడా యజమానులుగా చెప్పబడుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవునికి సిదికిని. ఇక్కడ దేవుడు అంటే ఎవరు, దేవుడు నివాసస్థానం ఎక్కడది పరలోకం. సిదికిని, సిది అంటే ఏంటి, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమినే సిదిగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ వాక్య అర్థం ఏంటంటే నీవు పరలోకాన్ని ప్రేమిస్తే ఈ భూలోకాన్ని ద్వేషిస్తావు, ఈ భూలోకాన్ని నువ్వు ప్రేమిస్తే పరలోకాన్ని ద్వేషిస్తావు. అంటే ఇదంతా కూడా ఒక మాట చెప్పాలంటే నువ్వు లోక సంబంధంగా జీవిస్తే పరలోకాన్ని నువ్వు ప్రేమించలేవు, నువ్వు పరలోకాన్ని ప్రేమిస్తే ఈ భూలోకాన్ని నువ్వు తృణీకరిస్తావు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఇద్దరు యజమానులు నీకుంటే ఒకటి ద్వేషిస్తావు ఒకటి ప్రేమిస్తావు అని చెప్పడానికి కారణం ఇదని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడికి మాట దీవించును గాక. ఆమేన్.